టు ఆద్య టీవీ. జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే మనమంతా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి యూట్యూబ్స్లో కానివ్వండి, ఇటు శాటిలైట్లో కానివ్వండి, ఆ, ఈ ఈ ఈ కేసు గురించి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కేసుకి సంబంధించి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ప్రస్తావించింది. ఏమని ప్రస్తావించింది అంటే, మతం మార్చుకోమన్నాడు, నన్ను పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పేసి. అయితే ఈ కేసుని ఇప్పుడు అటు ఇటు చేసి లవ్ జిహాద్ కింద మార్చారు. అటు బీజేపీ నేతలు కానివ్వండి, ఇటు మత సంఘాల వాళ్ళు కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కరుణసాగర్ గారు. అసలు లవ్ జిహాద్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. రైట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అంటే ఏంటి? లవ్ అనేది అందరికీ తెలుసు, ప్రేమ. జిహాద్ అనేది ఏంటో తెలుసుకోవాలి. లవ్ అనేది యూనివర్సల్, ఒక ఇద్దరి డిఫరెంట్ జెండర్స్ మధ్యలో కలిగేటువంటి ఒక ఫీల్ అది. జిహాద్ అనేది ఒక కాన్స్పిరసీ. జిహాద్ అనేది ఏంటో జిహాద్ చేసే వాళ్ళ మత గ్రంథాల్లోనే జిహాద్ అంటే ఏంటి అంటే ఒక పవిత్ర యుద్ధం. అది జిహాద్ చేసే వాళ్ళటువంటి దేవుణ్ణి నమ్మని వారిని పైన యుద్ధం చేయాలి, చేసి వాళ్ళని మతంలోకి మార్చాలి, లేదా వాళ్ళను కాఫీర్లు అనాలి. ఇది వాళ్ళ కాన్స్పిరసీ. ఎవరైతే దేవుని నమ్మరో వాళ్ళను కాఫీర్ అంటారు. ఆ నమ్మని వాళ్ళపైన యుద్ధం చేయాలి. యుద్ధం ఎట్లా చేయాలంటే, వాళ్ళని చంపుతారా, బెదిరించి లోబర్చుకొని వాళ్ళని కన్వర్షన్ చేస్తారా, ఏదో రకంగా వాళ్ళ జిహాద్ చేసేటువంటి వాళ్ళ మతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలి. దానికోసం పవిత్ర యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో భాగంగా ఈ ప్రేమ పేరుతోటి వాళ్ళ పన్ని హిందూ, క్రిస్టియన్, అమాయక సిక్కు, అమాయకటువంటి ఈ మైనారిటీకి సంబంధించినటువంటి హిందువులను, సిక్కులను, పార్సీలను, జైన్లను, క్రిస్టియన్లను, వీళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రేమ పేరుతో వలలో దింపి వాళ్ళని మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత వాళ్ళకు అసలు విషయం తెలిసిన తర్వాత సూట్ కేసుల్లో కానీ బోనె సంచుల్లో కానీ పార్సల్ పంపిస్తుంటారు. ఎక్కడికి ఎక్కడ పంపిస్తుంటారు? పార్సల్ చంపేసి. ఢిల్లీలో కేసు అని గుర్తుందా మీకు? అంటే ఆ పేరు గుర్తొస్తలేదు. ఒక అమ్మాయి ముంబై నుంచి వెళ్ళి ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్లో ఉండగా ఆయన ఆమెను వాళ్ళు హ్యాపీ ఉన్నంత వరకు ఓకే. ఏ రోజైతే వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదం వచ్చిందో ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్లో ఆ విడి భాగాలు వేశాడు. చాలా సందర్భాల్లో అమాయకమైనటువంటి హిందూ అమ్మాయిలు, అమాయకమైనటువంటి ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్సీ అమ్మాయిలే అంటలేను. చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్ చేసిన వాళ్ళు, అథ్లెట్స్లో, స్పోర్ట్స్లో అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా ఈ లవ్ జిహాద్ బారిన పడ్డారు. ఇది నేనేదో టర్మ్ చేసినటువంటి విషయం కాదు. కేరళలోని బ్యాప్టిస్ట్ చర్చ్, అవును, కేరళలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా దగ్గర నుంచి వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు, కాబట్టి వాళ్ళ ఆచూకీ తెలిపాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం. దాని తర్వాత ఎన్ఐఏ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటంటే, ముస్లిం అబ్బాయిలను వాళ్ళకు బైక్స్ ఇచ్చి వాళ్ళను హిందూ అమ్మాయిలను, క్రిస్టియన్ అమ్మాయిలను, సిక్కు, పార్సీ, జైన్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళను వలలో వేసుకొని మతం మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోవడం వాళ్ళ టార్గెట్. ఒకటి చేసుకుంటావా, 2 చేసుకుంటావా, 5 చేసుకుంటావా అనేది టాలెంట్ మీద బాధ ఉంటుంది. దానికి వాళ్ళకు తగిన పారితోషికాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు ఎన్ఐఏ వాళ్ళు చెప్పారు. దానిపైన హైకోర్టులో జరిగింది, సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. మీరు అన్నట్టు ఈ లవ్ జిహాద్ కేసు ఫస్ట్ హిందూస్ కాదు పెట్టింది, క్రిస్టియన్సే. మీరు అన్నట్టు కేరళలోనే ఫస్ట్ కేసు కూడా నమోదైంది. హిందువుల దగ్గర హిందూ అమ్మాయిలను ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారని, ఎప్పుడైతే క్రిస్టియన్స్ అమ్మాయిలను కూడా టార్గెట్ చేసి వాళ్ళందరూ అవుట్క్రై బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం బయటికి రావడం, దానిపైన ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇదంతా జరిగింది.
ఫస్ట్ కేసు ఎప్పుడు జరిగిందని అంటే ఫస్ట్ కేసు హిస్టరీలోనే జరిగింది. హిస్టరీలోనే ఆ, కేవలం బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరీ ఖాన్. గౌరీ ఖాన్ కాదా, ఆ, అమీర్ ఖాన్ భార్య, షారుఖ్ ఖాన్ భార్య ఏంటి, వీళ్ళందరూ కూడా లవ్ జిహాదే. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే దేశంలో సంవత్సరానికి ఒక 5 నుంచి 6 లక్షల మంది హిందూ క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరు మీద ట్రాప్ చేసి వాళ్ళను ఈ కేవలం పిల్లలు కలిగే మెషిన్లుగా వాడుకోవడం, వాళ్ళ ద్వారా సంతానోత్పత్తి చేయడము, వాళ్ళు మతం మారిపోయి మంచిగా ఉన్నంతసేపు ఓకే, వాళ్ళు ఏ రోజైతే అభిప్రాయ భేదం వస్తుందో వాళ్ళని చంపడం, ఇది జరుగుతుంది. మీకు ఈరోజు చూసేటువంటి మ్యాక్సిమం కేసెస్లో లవ్ జిహాద్ కోణమే ఎక్కువ ఉంది. రైట్. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు చేస్తేనే అది లవ్ జిహాద్ అవుతుంది. అంటే కేవలం మతం మార్పిడి కోసమే ప్రేమను వాళ్ళగా పన్ని పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలి, ప్రేమించుకోవడానికి మతం అడ్డు లేనప్పుడు పెళ్లి చేసుకోవడానికి అడ్డు లేదు. ప్రేమించడానికి మతం అడ్డు లేదు. కానీ నీ ప్రేమ నిజమైతే నువ్వు మతం ఎందుకు మారుస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నావు. ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు కదా, ఎవరి రిలీజన్ వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చుగా. మతాన్ని ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చారు? నిజంగా నువ్వు మతం మారితేనే. ఈరోజు మీరు జానీ మాస్టర్ కేసు చెప్తున్నారు. ఈరోజు జానీ మాస్టర్ కేసు కంప్లైంట్లో ఏమున్నదండి? మతం వాడు ఆమెతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసిన రోజులు ఎంజాయ్ చేసి ఏ రోజైతే పెళ్లి చేసుకుంటామని సందర్భం వచ్చిందో ఇప్పుడు మతం మార్చుకొని అడగాల్సిన అవసరం ఏముండే? నీకు నిజంగా నీది లవ్ అయితే మతాన్ని మార్చవాలి అని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముండే? నువ్వే మతం మారాల్సి ఉండే. నీ మతంలోకి వాళ్ళని తీసుకుపోవాల్సిన కాన్స్పిరసీ ఏంటి? ఏదైతే లవ్కు జిహాద్కి అదే తేడా చెప్పాను నేను. ఫస్ట్ లవ్ అనేది యూనివర్సల్, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి, ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, విత్ ఎనీవన్. అది టర్మ్. జిహాద్ అనేదే కాన్స్పిరసీ అంటున్నాను. ఈ లవ్ జిహాద్ అనేది లవ్ పేరు మీద చేసేటువంటి కాన్స్పిరసీయే లవ్ జిహాద్. కేవలం మతం మార్చడమే టార్గెట్గా అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమ పేరు మీద వలలో వేసుకొని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళను మతం మార్చుకొని పెళ్లి చేసుకుందామని చెప్పి మతం మార్చి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు అలవాటు లేని పనులన్నీ అలవాట్లు చేయించి వాళ్ళు ఏ రోజు నమ్మని దేవునితోటి ప్రార్థన చేయించి హ్యాపీగా ఉంటే ఓకే, హ్యాపీగా లేక ఏ రోజైతే వాళ్ళు విభేదిస్తారో ఆ రోజు వాళ్ళని చంపడము, లేదంటే ఈ తలాక్ పేరు మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం. నేను కొన్ని వందల కేసులు చూశాను. లవ్ జిహాద్ మీద ట్రాప్ చేసి తల్లిదండ్రులు పోయి వాళ్ళను బతిమలాడినా కానీ తల్లిదండ్రుల ముఖం చూడకుండా వాళ్ళు మారిపోయి వెళ్ళిపోయి ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి మోసపోయినామని చెప్పి వచ్చిన కేసులు వందల కేసులు చూశాను. చట్టం లేదు ఇక్కడ లవ్ జిహాదు మోసపోయిన దానికి 420 కేసే 498 కేసే ఉంది. కానీ ఈ లవ్ జిహాద్ పేరు మీద మోసం చేసిన దానికి చట్టం లేదు. మొన్న ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది, ఫోర్స్డ్ కన్వర్షన్స్, యాంటీ ఫోర్స్డ్ కన్వర్షన్స్ లా అని. ఇక్కడ చట్టం లేదు కాబట్టి మామూలుగా ఐపీసీ సెక్షన్స్ కింద కేసు పెడుతున్నారు. లవ్ జిహాద్ అనేది బిగ్గెస్ట్ కాన్స్పిరసీ. ఇప్పుడు మతం మార్చుకోమని చెప్పారు కాబట్టి మతం మార్చుకున్న అంటే ఈ అంశం మీద ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు దీని మీద ఎలాంటి చట్టాలు లేవంటున్నారు. మరి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవుతారు? చీటింగ్ కేసు, మోసం, చీటింగ్ కేసు, రేప్ కేసు పెడతారు, సెక్షువల్ మొలెస్టేషన్ కేసు పెడతారు, బెదిరించినట్టు భయపెట్టించినట్టు క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులు పెడతారు. ఇప్పుడున్న చట్టాలు అవే పెడతారు. రైట్. ఈ అమ్మాయి మైనారిటీగా ఉన్నప్పుడు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 16 years ఆ అమ్మాయి మీద సెక్సువల్ హరాస్మెంట్ అనేది జరిగింది. సో ఆ టైంలో కూడా అంటే ఇతను ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు కదా. సో మొన్న అంటే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే తన మీద ఫోక్సో యాక్ట్ వేశారని కూడా తెలుస్తుంది. అసలు దీని పర్యానుసారం ఎలా ఉంటుంది? ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేది ఏంటంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నటువంటి ఆడవారి కానీ మగవారి గారి పైన సెక్షువల్ మొలెస్టేషన్ చేస్తే పోక్సో యాక్ట్ దానికి అట్రాక్ట్ అవుతుంది. ఆ పోక్సో యాక్ట్ కింద ఉన్నటువంటి సెక్షన్స్ వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. దాంట్లో సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో
16 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది అని చెప్తే చాలు, అఫెన్స్ 16 సంవత్సరాలు ఉందని చెప్తే చాలు, పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అవుతాయి. మీకు లవ్ జిహాద్ కేసులో ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, ప్రైస్ చార్ట్ ఉందండి. వస్తువులు కొనుక్కుంటే ప్రైస్ చార్ట్ ఎట్లయితే ఉంటుందో, సర్వీసెస్ చేయించుకుంటే ప్రైస్ చార్ట్ ఎట్లుంటుందో, అట్లా సిక్ బ్రాహ్మణు, సిక్ జాటు, బ్రాహ్మణ్ ఉమెను, రెడ్డి ఉమెను, ఇట్లా ఈ వీళ్ళను ట్రాప్ చేస్తే ఇంత ప్రైజ్ మనీ అని చెప్పి కూడా చాలా నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంటే దాన్ని ఎంత లోతుగా వెళ్ళిపోయింది లవ్ జిహాద్ అనే కాన్స్పిరసీ అంటే, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీలో, ప్రతి మూలన, దేశంలో ప్రతి మూలన కూడా ఈ లవ్ జిహాద్ పేరు మీద ట్రాప్ చేయడము, పెళ్ళిళ్ళు చేసుకోవడం, మోసాలు చేయడం అనేది చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వీటిని అరికట్టాలని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ బలవంతపు మత మార్పిడి పేరు మీద ఈ లవ్ జిహాద్ చేసేటువంటి కుట్రను నేను ఈరోజు చెప్పడమే కాదు, అనేక కోర్టులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్పడం జరిగింది. కేవలం ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ పార్టీలు లవ్ జిహాద్ అనేటువంటి టర్మ్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని కొట్టిపారేయడమే తప్ప, నిజంగా లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి. చాలా కేసులు మేము అడ్డుకున్నాం కూడా పెళ్లి చేయడం. జిహాద్ విషయానికి వస్తే అది ఓన్లీ టెర్రరిస్టులకే వర్తించే వర్డా, లేకపోతే ముస్లిమ్స్కి వర్తించే వర్డా, లేకపోతే కంట్రీ డివైడ్ అయిన తర్వాత వర్తించే వర్డా? అది అసలు జిహాద్ అనేది దెర్ ఆర్ 2 types ఆఫ్ జిహాద్. ఒకటేమో హార్డ్ కోర్ జిహాద్ అని ఉంటుంది, అది టెర్రరిజం, బాంబులు పెట్టడాలు, ఊచకోత కోయడాలు, పీకలు కోయడాలు, బ్లాస్ట్ చేయడం. ఇది సాఫ్ట్ టెర్రరిజం. సాఫ్ట్ టెర్రరిజం ఏంటంటే మీకు తెలియకుండా మిమ్మల్ని వాళ్ళ మతం వైపు అట్రాక్ట్ చేసుకోవడం. బాలీవుడ్ సాఫ్ట్ జిహాద్కి ఎప్పుడో అటాక్ అయిపోయింది. కాబట్టి బాలీవుడ్లో మీకు తెలియకుండా మీ దేవుళ్ళను కించపరిచేటువంటి మూవీస్ వస్తాయి, ముస్లిం దేవుళ్ళను ప్రేజ్ చేసి వాళ్ళు చేసేటువంటి మూవీస్ ఉన్నాయి. అవును. మీకు మీ పీకే మూవీ అని ఒకటి ఉంది. పీకే మూవీలో హిందూ దేవతలను, హిందూ ఆచార వ్యవహారాలను, పూజా విధానాలను కించపరిచే విధంగా ఉంటుంది. ముస్లిం వాళ్ళ మతాలను వాళ్ళను ప్రేజ్ చేసేటువంటి, వాళ్ళ గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం. మీకు తెలియకుండా మీకు ఒక సినిమా ఉంది బాబీ అని, మై షాయర్తో నహీ మగర్ ఏ హసీ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది. మై షాయర్తో నహీ అని ఒక మూవీ పాట ఉంటుంది, బాబీ అని. ఆ పాట రాసింది జావేద్ అఖ్తర్. ఆయన ఏమంటాడు తెలుసా ఆ లిరిక్స్లో, మై కాఫిర్తో నహీ అని వస్తుంది ఒక లిరిక్. కాఫిర్ అంటే ఎవరు? కాఫిర్ అంటే అల్లాని నమ్మని వాడు కాఫిర్. ఓకే. అంటే నేను అల్లాని నమ్మని వాడిని కాదు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను అల్లాని నమ్మేటోను కాబట్టి ప్రేమిస్తున్నా అంటే దాని అర్థం మనకు తెలియకుండానే మనం ఆ పాట పాడతాం. మీరు రీసెంట్గా ఒక మూవీ చూస్తారు, కేసరియా, ఆలియా భట్ మూవీలో ఉంటుంది. కాశీ వీధుల్లో తీశారు సినిమా, కేసరియా తేరా ఇష్క్ హ్యాపీయా. అది మనం తెలియకుండా పాడుతున్నాం. ఆ సినిమా పిక్చరైజేషన్ ఎక్కడ తీశారు? కాశీ వీధుల్లో తీశారు. రబ్బానే అంటే ఎవరు? రబ్బా ఎవరు? రబ్బానే తుజుకో బానానే మే, రబ్బా ఎవరు? రబ్బా అంటే అల్లా. నీకు తెలియకుండా నిన్ను వాళ్ళ ముస్లిం దేవతలను, ముస్లిం వాళ్ళ అల్లాను ప్రేజ్ చేసే విధంగా నీతోటి లిరిక్స్ రాయిస్తారు. సినిమా స్టోరీ రాయించడంలో హిందూ దేవుళ్ళను కించపరిచి ముస్లిం దేవుళ్ళను వాళ్ళను గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీకు తెలియకుండా పాటలు మీరే పాడుతున్నారు. కొన్ని 40 సంవత్సరాల నుంచి పాడుతున్నాం ఈ పాట. ఎవరైనా కాఫిర్తో నహి అన్న పాటను ఎవరైనా అబ్జర్వ్ చేశారు? ఎందుకు చేయమంటే మనకు తెలియకుండా మనలోకి సాఫ్ట్ టెర్రరిజం అంటారు దీన్ని. తర్వాత లవ్ జిహాద్ కూడా సాఫ్ట్ టెర్రరిజం. అది దాంట్లో కత్తులు ఇవన్నీ ఏమి ఉండవు. ప్రేమ పేరుతోటి జిహాద్ చేయడం. అదే ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు? సరూనగర్ ఏం జరిగింది? ఒక దళిత అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అతని అడ్రస్ను కనుక్కొని వేటాడి
వెంటాడి తల పగలగొట్టి చంపేసారు. అవును అవును. అదే హిందూ అమ్మాయిని తీసుకొని పోతే కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వద్దా? అది టెర్రరిజం అని చెప్పొద్దా? సాఫ్ట్ జిహాద్ అని చెప్పొద్దా? లవ్ జిహాద్ అని చెప్పొద్దా? ఆ స్వతంత్రం కూడా లేదా? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జిహాద్లో 2 టైప్స్ అని చెప్పాను ఇంతకుముందు. హార్డ్ కోర్ జిహాద్, సాఫ్ట్ జిహాద్. ఈ సాఫ్ట్ జిహాద్ పేరు మీద ఈ రకమైనటువంటి లవ్ జిహాద్ పేర్లు జరుగుతున్నాయి. ఖురాన్లో కూడా బేసిక్గా ముస్లిమ్స్ గురించి ఈ విషయాలు నేను బాగా విన్నాను. ఒక వ్యక్తి నలుగురిని పెళ్లి చేసుకోవడం, ఎంతమంది అన్నా పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఖురాన్ని గురించి నీ కాంట్ సే కానీ పాలిగామి అనేది, బహుభారతత్వం అనేది ఇస్లాంలో యాక్సెప్టబుల్. ఖురాన్ అనేది వాళ్ళ మత గ్రంథం అయితే, షరియా అనేది వాళ్ళ ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు అనేది చెప్పేటువంటి చట్టం. షరియా అంటారు దాన్ని. షరియా లా ప్రకారము ఏ ముస్లిం మ్యాన్ ఈజ్ అలౌడ్ టు హ్యావ్ మెనీ వైఫ్స్. ఓకే, అది షరియా. ఖురాన్ ఈజ్ దర్ హోలీ బుక్, షరియా ఈజ్ దర్ రూల్ బుక్. ఓకే. దాంట్లో రూల్ ఉంటుంది, ఏది హలాల్ ఏది హలాల్ కాదు, హరాం ఏది, హలాల్ ఏది, ఏం చేయాలి ఏం చేయొద్దు, ముస్లిం ఎట్లా ఉండాలి ఎట్లుండొద్దు. హలాల్ అంటే ఏంటి, హరాం అంటే ఏంటి? హలాల్ అంటే యాక్సెప్టబుల్, హరాం అంటే నాట్ యాక్సెప్టబుల్. ఓకే, అది వాళ్ళ టర్మ్. సో షరియా రా ప్రకారము ఏ ముస్లిం మ్యాన్ ఈస్ అలౌడ్ టు హ్యావ్ మెనీ వైఫ్స్. కాబట్టి వాళ్ళ దాంట్లో పాలిగమి ఉంది. ఆ మెనీ వైఫ్స్లో ఎవరినైనా చేసుకోవచ్చు వాళ్ళు, హిందూ, ఐదర్ క్రిస్టియన్, ఐదర్ సిక్కిం, వాట్ ఎవర్. ఆ పదాలు వాడలేదు అందులో. ఓకే, కానీ ఓన్లీ ప్రపంచమంతా ఇస్లాం జిహాద్, చేయాలి. మీరు అన్నట్టు జిహాద్ విషయానికి వస్తే మరి సాఫ్ట్ జిహాద్ అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ సాఫ్ట్ జిహాద్ ప్రకారం అంటే మీరన్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ హలాల్ అనే కాన్సెప్ట్ విషయానికి వస్తే మాత్రం ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని అన్నారు కదా. ఆ ఎంతమందిలోనే అది హిందూ, ఐదర్ క్రిస్టియన్, ఐదర్ ముస్లిం. యాక్చువల్లీ యు ఆర్ కన్ఫ్యూజింగ్. పాలిగామి అనేది డిఫరెంట్ థింగ్. ఇస్లాంలో దట్ ఈస్ అలౌడ్. ముస్లిం men can have many wives. అది అలౌడ్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ లవ్ జిహాద్ ఈస్ టార్గెటింగ్ ఉమెన్ హూ ఆర్ నాట్ ముస్లిమ్స్. ముస్లిం కాని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ప్రేమ పేరుతోటి కన్వర్ట్ చేసి ముస్లింలకు కలపడము ఈ సాఫ్ట్ జిహాద్, సాఫ్ట్ టెర్రరిజం. దానికోసం వాళ్ళు ముస్లిం కాని వాళ్ళను, ఇప్పుడు జానీ మాస్టర్ని కూడా మనం టెర్రరిస్ట్ గానే చూడొచ్చా? అది సాఫ్ట్ టెర్రరిజం అని చెప్తున్నాను కదా. అదే అండి, వైఫ్ ఉన్నది, ఇస్లాంలో యాక్సెప్టబుల్ చేస్తున్నారు, ఇంకో వైఫ్ చేసుకోవచ్చని. అందుకని ఇస్లాంలో హలాల్ అంటాం చెప్పిన కదా. ఈ ఇస్లాం రూల్ ప్రకారం, షరియా రూల్ ప్రకారం, లేదంటే వాళ్ళ మత గ్రంథం ప్రకారము ఒక ముస్లిం ఇంకో ముస్లింని పెళ్లి చేసుకుంటేనే అది హలాల్, లేకుంటే హరాం, నాట్ యాక్సెప్టబుల్. యాక్సెప్టబుల్ చేయాలంటే ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్షన్ కోసమే ఈ ప్రేమించి ఈ కన్వర్షన్ చేస్తాం. అది విషయం. 99.9 కేసెస్, 99% అసలు 100% కేసెస్లో ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని కానీ, ముస్లిం క్రిస్టియన్, జైన్, సిక్, పార్సీ అమ్మాయిలను కానీ ప్రేమిస్తే వాళ్ళే ఇస్లాంలోకి వెళ్ళిరు. కానీ ఏ ముస్లిం కూడా హిందూగా మారి హిందూ అమ్మాయిను, క్రిస్టియన్గా మారి క్రిస్టియన్ అమ్మాయినో, సిక్కులుగా మారి సిక్కు అమ్మాయినో ప్రేమించి పెళ్లి చేసుకున్న దాఖలాన్ని నేను ఇంతవరకు చూడలేదు. దాన్ని లవ్ ఎట్లా అంటారని నేను అడుగుతున్న క్వశ్చన్. రైట్, ఫారెన్ కంట్రీస్లో కూడా ఈ జిహాద్ విషయంలో అంటే ఈ లవ్ జిహాద్ విషయం బాగా ఎక్కువగా ఉందని విన్నాను. అసలు ఫారెన్ అంటే ఫస్ట్ ఇక్కడ ఇండియాలో కన్నా ఎక్కువ ఫారెన్లోనే ఇంప్లిమెంట్ అవుతుంది అని కూడా విన్నాము. అంటే వాళ్ళు కంఫర్టబుల్ ఉండరేమో మరి ఆ విషయంలో, కాబట్టి వాళ్ళకి అంత దాని మీద పెద్దగా కంప్లైంట్స్ కానీ అజిటేషన్స్ కానీ ఈ వాయిస్ అవుట్ చేయట్లేదేమో. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉన్నదో ఇక్కడ ఇండియాలోనే ఎక్కువ ఉన్నది. దాంట్లో మన సౌత్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఈ సౌత్ స్టేట్లో అది అలార్మింగ్ రేట్లో ఉన్నదని మేము రెగ్యులర్ చూస్తున్నాం. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రెగ్యులర్గా వస్తుంటాయి మాకు వాట్సాప్లో. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక మ్యారేజ్ బిట్వీన్ హిందూ అండ్ హిందూ ఈజ్ గవర్న్ బై హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం అండ్ ముస్లిం ఈజ్ గవర్న్ బై ముస్లిం మ్యారేజ్ యాక్ట్.
సిక్, పార్సీ, జైన్ వీళ్ళకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. కానీ మ్యారేజ్ బిట్వీన్ టూ డిఫరెంట్ పర్సన్స్, టూ రిలీజియన్స్ అయితే ఒక హిందూ క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నా, ఒక హిందూ ముస్లింని పెళ్లి చేసుకున్నా, ఒక ముస్లిం హిందూని పెళ్లి చేసుకున్నా అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే క్రిస్టియన్ చర్చిలో పెళ్లి చేసుకుంటాడు, తర్వాత సర్టిఫికేట్ తీసుకొచ్చి స్పెషల్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. కానీ ఒక ముస్లిము ఒక హిందూని పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటాడు? గుళ్ళో చేసుకుంటాడా? చేసుకోడు. ఎందుకంటే హిందూ మతాచార ప్రకారం చేసుకోవాలి. గుళ్ళో అయితే మస్జిద్లో చేసుకుంటాడా? చేసుకోడు. మస్జిద్లో చేసుకుంటే ముస్లిం మతాచార ప్రకారం చేసుకోవాలి. కన్వర్ట్ కాలేదు. కన్వర్ట్ కాకుండా ఏం చేస్తారంటే లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటారు. ఎట్లా? రిజిస్ట్రేషన్ మ్యారేజ్. ఎస్ఆర్ఓ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేస్తే వాళ్ళు ఆ అప్లికేషన్ తీసుకొని 30 days నోటీస్ ఇస్తారు. 30 daysలో ఏం చేస్తారంటే డిస్ప్లే బోర్డులో పెడతారు, పలానా అబ్బాయి పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, అప్లై చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడానికి. ఈ 30 days లోపల ఈ పెళ్ళికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే వచ్చి ఈ ఆఫీస్లో మీరు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు అని ఉంటుంది. 30 days లోపల ఎవరన్నా దానికి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే వాళ్ళ మ్యారేజ్ చేస్తారు. అది ప్రొసీజర్, లా. అటువంటివి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజుకు 4 వస్తాయి. మాకు చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి వాటి విషయంలో. మా దగ్గర ఒక ఈ లవ్ జిహాద్ను అరికట్టడానికి, ఆపడానికి, దీంట్లో ట్రాప్ అయినటువంటి అమ్మాయిలను తీసుకురావడానికి సపరేట్గా పనిచేయాల్సి వస్తుంది. చాలా సంస్థలు పనిచేస్తుంటాయి. బేటీ బచావ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నారు. ఇట్లా ట్రాప్ అయినటువంటి వాళ్ళ విషయాలు రాగానే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి చాలా చోట్ల ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అప్లై చేసుకుందని. రైట్. మరి ఇదే అంశం మీద ఈ లవ్ జిహాద్కి సంబంధించి ఎందుకు గవర్నమెంట్ కానీ మిగతా చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నాయి వీటి మీద స్పెషల్గా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంతే. 1 line ఆన్సర్ అది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు ఓట్లు వేయడానికి ఈ మతాలు అడ్డు లేనప్పుడు ఇట్లాంటి విషయాలు మరి మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు బీజేపీ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీయా, రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ అంటలేను నేను. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఇది దీని సమస్యలాగా చూస్తలేదు. ఇది అలార్మింగ్ రేట్లో ఉంది సమస్య అని చూస్తలేరు. గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషుల యొక్క పాలసీని బట్టి పోలీసులు పనిచేస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి చీఫ్ మినిస్టరు ఈ లవ్ జిహాద్ కేసెస్ విషయంలో రిపోర్ట్ తేండి అని చెప్పిండు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఎన్ని అవుతున్నాయి, ఏమవుతున్నాయి, దానివల్ల ఎన్ని లవ్ జిహాద్ విషయంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా అయినది. ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్లో ఏమైందంటే, ముజఫర్ నగర్లో ఎస్పీ గవర్నమెంట్ ఉన్న టైంలో, ములాయం సింగ్ యాదవ్ చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో, లేదంటే ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, లాస్ట్ ఇయర్ చీఫ్ మినిస్టర్ అయినా ఉండే. అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో ముజఫర్ నగర్లో ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం బస్తీ నుంచి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని ఏడిపించడం, వెంబడించడం లాంటివి చేస్తే ఆ అమ్మాయికి సంబంధించిన 2 అన్నదమ్ములు పోయి వాళ్ళని కొట్టొచ్చారు ఎవరైతే చేశారు. ఈ ఈవ్ టీజింగు, ఆ అమ్మాయిని ట్రాప్ చేసే ప్రయత్నంలో ఈ అబ్బాయిలను టార్గెట్ చేసి చంపారు ఆ ముస్లింలు అంతా కలిసి. ఆ చంపడాన్ని రిటాలియేషన్గా ముజఫర్ నగర్లో పెద్ద ఎత్తున రైడ్స్ జరిగింది. ఈరోజు లవ్ జిహాద్ పేరు మీద చాలామంది బయటకు వచ్చి కంప్లైంట్ వేయలేకపోతున్నారు. ఎందుకంటే మేజర్ అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ కాదు. ఎందుకంటే 2 మేజర్స్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ కాదు, విల్లింగ్గా చేసుకున్నారు. ఈ కంప్లైంట్ ఇస్తే ఇంకో అమ్మాయికి పెళ్లి కాదన్న భయంతో కూడా కంప్లైంట్ ఇస్తలేరు. ఇట్లా అన్రిపోర్టెడ్ కేసెస్ చాలా ఉన్నాయి. మా దృష్టికి, మా వాళ్ళ దృష్టికి, ఎవరికైతే దృష్టికి అయితే ఈ లవ్ జిహాద్ ఇష్యూస్ వస్తాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళిద్దరి మ్యారేజ్ క్యాన్సిల్ చేయించిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నాది ఇంకో క్వశ్చన్. హిందూ సంఘాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి కొన్ని సంఘాలు ఉంటాయి కదా మన హిందూస్లో, అంటే రిలీజియస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎందుకు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఎన్నో రోజుల నుంచి డిమాండ్స్ ఉన్నాయండి. లవ్ జిహాద్ పైన చట్టం తీసుకురావాలి, లవ్ జిహాద్ని కూడా టెర్రరిజంగా గుర్తించాలని ఎన్నో రోజులు డిమాండ్స్ ఉన్నాయి. కానీ పార్టీలో ఇచ్చిన గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీస్ అన్నీ కూడా
కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రభుత్వాలే వస్తున్నాయి ఈరోజు. ఆ పొలిటికల్ పార్టీసే ప్రభుత్వంలో ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి చట్టాలు తీయడానికి వాళ్ళు వెనుక ముందు ఆడుతున్నారు. అదర్వైజ్ ఈరోజు హైదరాబాద్లో ఎన్ని ప్లేసెస్లో లవ్ జిహాద్ కేసెస్ కాలేదండి? ఇప్పుడు లవ్ జిహాద్ అని అంటానే మీరు అన్నట్టు దీనికి ఒక చట్టం లేదు కాబట్టి ఇది మనం మాట్లాడుకొని టైం వేస్టే కదా. టైం వేస్ట్ అంటే సమస్య గురించి డిస్కషన్ చేయొద్దా? నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు లవ్ జిహాద్ అనే పేరు పెట్టారు ఇక్కడ ఏ గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. మరి ఎంతమంది పోరాటం చేసినా సరే దీని మీద ఒక చట్టం కూడా తీసుకురాలేకపోతున్నారు. అప్పుడు మనం ఎంత మాట్లాడి దీని మీద ఏం ప్రయోజనం? అందుకనే మేము యాక్షన్ చేస్తున్నాం కదా. ఎక్కడైతే లవ్ జిహాద్ విషయం జరుగుతుంది అని తెలిస్తే పోయి దాన్ని కౌన్సిలింగ్ చేసి వాళ్ళను కన్విన్స్ చేసి పెళ్ళి ఆపించే ప్రయత్నం జరుగుతుంది కదా. ప్రభుత్వం చేంజ్ చేయలేదనుకోండి, ఇప్పుడు మీ ఇంటి ముందు నాలా ఓవర్ఫ్లో అవుతుంది, గవర్నమెంట్ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చారు, ఎవ్వరు రాలేదు, ఏం చేస్తారు? మీరు క్లీన్ చేసుకోరా? చేసుకుంటాం. మీ ఇంటి ముందు చెత్త పడ్డది, ఎవరు క్లీన్ చేస్తలేరు. మీ ఇంటి ముందు డస్ట్ ఉందని చెప్పి, మీ ఇంటి ముందు చెత్త ఉందని చెప్పి మీరు సైలెంట్ ఉంటారా? క్లీన్ చేసుకుంటారా? చేసుకోకపోతే స్మెల్ వస్తుంది కదా. అదే మరి చేసుకోకపోతే మన కుటుంబాలు, మన కుటుంబ వ్యవస్థలు, మన హిందూ సమాజంలో ఆడపిల్లలు ఉండరు ఇంకా. కాబట్టి ఎక్కడైతే చట్ట ప్రకారము మనం చేయగలుగుతామో అక్కడ వరకు చట్ట ప్రకారం చేసే ప్రయత్నం చేస్తాం. నేను చాలా కేసెస్లో కంప్లైంట్స్ ఇచ్చాను, నేనే కంప్లైంట్. ఇప్పుడు జానీ మాస్టర్ విషయానికి వద్దాం సార్. ఒకసారి జానీ మాస్టర్ విషయానికి వస్తే అసలు తన్ని అంటే ఈ కేసులో ఏ విధంగా పరిగణిస్తారు అసలు, అండ్ ఆయన మీద పడ్డ సెక్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? రేప్ కేసు ఉంది ఆయన మీద. అవునుంది. తర్వాత ఇప్పుడే మీరు చెప్పారు పోక్సో కేసు పెట్టారని. అవును, ఫోక్స్ యాక్ట్. రెండిట్లో దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష వరకు ఉంది. ప్రూవ్ అయితే 20 years కన్విక్షన్ అవుతుంది. కానీ దాన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, ట్రయల్ చేయడము, ఇదంతా ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఈ కంప్లైంట్ ఇచ్చినామే సపోర్ట్ చేస్తే డెఫినెట్గా 20 years కన్విక్షన్ పడే అవకాశం. బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా? అంటే ఇప్పట్లో అయితే బెయిల్ ఏం రాదు అన్లెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఆల్రెడీ బెదిరించినట్టు కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా బెదిరించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంత ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. అలాగే అంటే ఈ కేసుకి సంబంధించి మరొక విషయం ఏంటంటే వాళ్ళ వైఫే దగ్గర ఉండి కూడా అమ్మాయిని బెదిరించి మతం మార్చుకొని, వాళ్ళ వైఫ్ కూడా దీనికి ఇచ్చేసిందంట, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అని అన్నట్టు. సో దానికంటే చట్టపరంగా ఎలాంటి? చట్టపరంగా ఉండదు. ఆమె కూడా 506 ఉంటుంది, 323 ఉంటుంది, మ్యాక్సిమం ఉంటాయి. ఆమె సహకరించింది కాబట్టి ఆ బెదిరించడంలో, ఇంటికి పోయి ట్రెస్పాస్ చేసి ఇంట్లో బెదిరించడం, భయపట్టించడం విషయంలో ఆమె సహకరించింది కాబట్టి ఆమె మీద ఆ కేసు ఉంటుంది. ఇప్పుడు ఇది ముస్లిం మగవారే కాదు, దాంట్లో ఆడవారు కూడా పార్ట్ అని అర్థమవుతుంది ఈ కేసు చూస్తే. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళి అయిపోయి నీ భర్త ఇంకొక అమ్మాయితో తిరుగుతుందంటే ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా. అంటారు ఫస్ట్ భర్తని. అవును, వారి మీద కేసు పెడతారు. అవును, నువ్వు సహకరించినవు అంటే అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, కంప్లైంట్ ప్రకారం అయితే అది సహకరించినవు అంటే దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ కదా. వాళ్ళంతా కలిసి చేస్తున్నారు, తెలిసి చేస్తున్నట్టు అనిపిస్తుంది కంప్లైంట్ చూస్తే. అది ఎంతవరకు నిజం అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అవును. ఇప్పుడు వైఫ్ అనేది మతం మార్చడమే ఉద్దేశం అయితే ఈ కేసు వెనక వైఫ్ సపోర్ట్ కంపల్సరీ చేసి ఉంటుంది. లేదా కేవలం ఇది ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే ఈమె యాక్సెప్ట్ ఎందుకు చేస్తుంది? చేయదు కదా. కాబట్టి దీని ఇంకా డెఫినెట్గా లవ్ జిహాద్ కోణం ఉంది. ఇద్దరు కలిసి కాన్స్పిరసీగా ఆమెను కన్వర్ట్ చేయాలనే ప్రయత్నం చేసి ఉంటారని అనిపిస్తూ ఉంది. ఇది డెఫినెట్గా సాఫ్ట్ టెర్రరిజం, లవ్ జిహాద్ కాబట్టి దీన్ని ఆ కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పైగా అమ్మాయి మైనారిటీగా ఉన్నప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ చేసి వాళ్ళు ఈరోజు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అది మైనర్ అమ్మాయి కాదు అన్న విషయం వాళ్ళు మైనారిటీ అన్న విషయం తెలియకుండొచ్చు. కానీ కంప్లైంట్ ప్రకారం ఆమె మైనార్ ఉన్నప్పుడే ఆ సెక్షువల్ మొలెస్టేషన్ జరిగింది కాబట్టి పోక్సో యాక్సెస్ దానికి అది డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ మైనారిటీ ఉండే ఆమె మీద సెక్షువల్ మొలెస్టేషన్ జరిగిన టైంలో ఆమె మైనారిటీ కాబట్టి కూడా పోక్సో కేసు వస్తుంది కాబట్టి ఆ కేసు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. కానీ ఇది డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా దీంట్లో ఈ కంప్లైంట్ ప్రకారం అయితే లవ్ జిహాద్ కోణం ఉంది, దీంట్లో సాఫ్ట్ టెర్రరిజం కూడా ఉంది. కాబట్టి దీని ఇంకా కుట్రదారులు ఇంకెవరు ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అనిపిస్తుంది.
రైట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ అంతా కూడా జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే కనుక రీసెంట్గా రాజాసింగ్ గారు కూడా ఆయన్ని సస్పెండ్ చేయాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని అని కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే పార్టీ నేతలు కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు ఇది లవ్ జిహాద్ కింద పరిగణించాలి, ఎలా అయినా సరే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. రైట్. అంటే ఏ విధమైన కఠిన చర్యలు? ఇప్పుడు మీరు అన్నట్లయితే ఓన్లీ చట్టపరంగా చూసుకున్నట్లయితే ఐపీసీ సెక్షన్ 302 లేకపోతే 420 కేసులే పెట్టారని మీరు చెప్తున్నారు. బట్ ఇంకే రకంగా తీసుకోవచ్చు? ఇంకే రకంగా తీసుకోవాలంటే ఒక యాక్టర్ మిస్బిహేవ్ చేస్తే ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూర్చొని ఆయనను బహిష్కరిస్తారు కదా. ఆల్రెడీ అతను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. అది ఏదైనా ఉండండి, పొలిటికల్గా సస్పెండ్ చేయడం ఇస్ డిఫరెంట్ థింగ్. ఒక ఇంత పెద్ద కేసు, ఇంత పెద్ద, ఇప్పుడు ఇది కేవలము ఈ పంచ షాపోడో పూల షాపోడో పండ్ల షాపోడో చేస్తుండంటే వాడు ఏదో పైసలకు లాలూచికి చేస్తుండు, వాడికి ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి అమ్మాయిలను ట్రాప్ చేస్తుండు అనుకోవచ్చు లవ్ జిహాద్ పేరు మీద. వీడు వెల్ ఎస్టాబ్లిష్ కొరియోగ్రాఫరే కదా. అవును, లక్షల్లో ఛార్జ్ చేస్తారుగా ఒక మూవీ కొరియోగ్రఫీ చేస్తే. ఈజీగా డబ్బుల కొరత లేదు కదా. ఎందుకు చేస్తున్నట్టు? ఇది దేర్ పార్ట్ ఆఫ్ దేర్ జిహాద్ కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో దీన్ని చూసి, ఇది సాఫ్ట్వేరిజంగా దీన్ని చూసి లవ్ జిహాద్ చేసే ప్రతి ఒక్కరిని టెర్రరిస్ట్గా ముద్రేయాలి. ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈ ఒక సాటి కొరియోగ్రాఫర్ మీద ఈ రకమైనటువంటి రేపులు చేయడం కాకుండా మతం మార్చి బలవంతంగా పెళ్లి చేసుకోవాలన్న ఒక ఏదైతే ప్రయత్నం జరిగిందో దీన్ని సీరియస్ అఫెన్స్గా గుర్తించాలి. ఫిలిం ఇండస్ట్రీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ కానీ, డైరెక్టర్స్ గిల్డ్ కానీ, ఇంకెవరున్నా కానీ వీళ్ళంతా కలిసి దాన్ని లైఫ్ టైం సస్పెండ్ చేయాలి. చేస్తే ఇంకొకరు ఇటువంటి ప్రయత్నం చేయరు ఫిలిం ఇండస్ట్రీలో. లేకపోతే ఎంతో ఆస్పైరింగ్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఫిలిం ఇండస్ట్రీకి వస్తుంటారు. వాళ్ళందరూ ఏ నమ్మకంతో వస్తారండి? రేపొద్దున ప్రతి ఒక్కరు ఈ రకంగా చూడరా? అనుమానంతో చూడరా? ఈరోజు జానీ మాస్టర్ అనే వ్యక్తిని ముస్లింగా ఎవరు చూడలే. ఆయన టాలెంట్ గుర్తించి గౌరవించి అన్ని రకాల మూవీస్కి ఆయన కొరియోగ్రఫీ చేయించారు. ఈరోజు ఈ ఇన్సిడెంట్ తోటి మూవీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళని టార్గెట్ చేసి చూసి వీని దగ్గరకు పోతే వీడు ట్రాప్ చేస్తాడేమో అనుమానంతో చూడరా? మరి అటువంటి అవకాశం రావద్దని అంటే జానీ మాస్టర్ పైన మొత్తం మూవీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన ఇప్పుడు బైకాట్ చేయాలి, ఆయన లైఫ్ టైం బ్యాన్ చేయాలి. చేస్తే కానీ ఇంకొకరికి స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది, మూవీ ఇండస్ట్రీ మీద నమ్మకం కలుగుతుంది ప్రజలకు, మూవీ ఆర్టిస్టులకు, మూవీ సపోర్టింగ్ ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కి, వాళ్ళందరికీ కూడా. అదర్వైజ్ మూవీ ఇండస్ట్రీ మీద నమ్మకాలు లేవు. ఆల్రెడీ బాలీవుడ్ నాశనం అయిపోయింది, ఉర్దూవుడ్లో పడిపోయి నీకు మొత్తం ఉర్దూని, ఇస్లాంను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ మొత్తం సరెండర్ అయిపోయింది. అంతో ఎంతో టాలీవుడ్ ఇప్పటికీ ఇంటాక్ట్ ఉంది. అక్కడక్కడ కొంతమంది ఈ పౌరాణిక మూవీలు తీసి దాన్ని డిస్టర్బ్ చేసి ఏదో సొంత పైత్యాలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇప్పటికీ టాలీవుడ్ అంతో ఎంతో ఈజ్ ఇంటాక్ట్, ప్యూర్గా ఉంది. ఆ ప్యూరిటీని కాపాడుకోవాలి, ఆ పవిత్రతను కాపాడుకోవాలి అంటే ఇటువంటి యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్గా మూవీ ఇండస్ట్రీ అటువంటి యాక్షన్ తీసుకుంటేనే మూవీ ఇండస్ట్రీ మీద గౌరవం పెరుగుతుందని చెప్పి ప్రజలకు, ఆర్టిస్టులకు అందరికి గౌరవం పెరుగుతుందని నమ్మకం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కరుణాసాగర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.